నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకి సీఎం చంద్రబాబుకి ఆహ్వానం. శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు. సీఎం చంద్రబాబుకి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీశైలం ఆలయ ఈవో. కేసీఆర్ కి బర్త్డే విషెస్ తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు కేసీఆర్ పుట్టినరోజు. బీఆర్ఎస్ అధినేతపై విషెస్ వెల్లువ. మరిన్నో సంవత్సరాల పాటు ప్రజాసేవలో గడపాలన్న పవన్ కళ్యాణ్. కుంభమేళాకు భార్య కొడుకుతో వెళ్లిన మంత్రి నారా లోకేష్. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన లోకేష్. అక్కడి నుంచి వారణాసికి బయలుదేరిన లోకేష్ బ్రాహ్మిణి. వారణాసి నుంచి విజయవాడకు తిరుగు పయనం. పోలీసుల ఎదుట లొంగిపోయిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి నిందితులు. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి. 88 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు. తాజాగా జానీ కలాం అనే 2 నిందితుల లొంగిపాటు. ఈ నెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకుని సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకి రావాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఇవాళ ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసిన శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయ వేద పండితులు సీఎం చంద్రబాబుకి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రసాదాన్ని అందించి వేద ఆశీర్వచనం పలికారు. సీఎంను కలిసిన వారిలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, నిరంతర శక్తితో మరెన్నో సంవత్సరాల పాటు ప్రజా సేవలో గడపాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గారికి సంతోషకరమైన జీవితం, ఆరోగ్యకరమైన దీర్ఘాయుష్ను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మొత్తానికి అటు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రస్తుతం పూర్తిగా దేశవ్యాప్తంగా చర్చలో ఉన్నారు. ఇటు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తరువాత దేశవ్యాప్తంగా కూడా ఇటు కేసీఆర్ పుట్టినరోజు మొదటి పుట్టినరోజుగా భావించాలి. అటు దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు కేసీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో కటౌట్లు వెలిశాయి సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు అంటూ. మరోవైపు అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రముఖులు సీఎం కేసీఆర్కు శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నారు. ఇటు ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధ్యక్షులుగా అటు సీఎం కేసీఆర్ నిజంగా మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్నారనే చెప్పాలి బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత. సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా ఇటు శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతోంది కేసీఆర్కు. ఏపీ మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాంశులతో కలిసి మహాకుంభమేళకు వెళ్లారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వారణాసికి వెళ్లారు. అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాసేపట్లో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:25 వారణాసి నుంచి విజయవాడకు పయనమవుతారు. ఈ నెల 26 వరకు మహాకుంభమేళ జరగనుంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. పాకిస్తాన్ నుంచి కూడా హిందువులు కుంభమేళకు రావడం విశేషం. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి నిందితులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలో 88 మందిని నిందితులుగా పోలీసులు గుర్తించారు. తాజాగా జానీ కలాం అనే 2 నిందితులు లొంగిపోయారు. ఈ కేసులో A71 గా ఉన్న వల్లభనేని వంశీ ఇటీవలే అరెస్టయ్యారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ క్రమంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది.
తాజాగా ఈ కేసులో 2 నిందితులు లొంగిపోయారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మొత్తం 88 మంది నిందితులు ఉండగా వారిలో జానీ, కలాం అనే వ్యక్తులు ఇవాళ గన్నవరం పోలీసుల ఎదుట లొంగిపోయారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి ఘటన 2023లో జరిగింది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసును రీఓపెన్ చేశారు. ఈ కేసులో A71గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కొన్ని రోజుల కిందటే పోలీసులు కిడ్నాప్ వ్యవహారంలో అరెస్టు చేయడం తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయం కోసం కూటమి పార్టీల శ్రేణులు ఏ విధంగా కృషి చేశారో పట్టభద్రుల ఎన్నికల్లో అదే స్ఫూర్తిని నిరూపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. విజయవాడ బందర్ రోడ్లోని శేషసాయి కళ్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ జనసేన ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. గత ప్రభుత్వం అరాచకాలపై అలుపెరగని పోరాటం చేసిన జన సైనికుల త్యాగాలు మరవలేని తెలిపారు. అదే స్ఫూర్తి పట్టభద్రుల ఎన్నికల్లో చూపించి భారీ మెజారిటీతో విజయం సాధించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆలపాటికి మొదటి ప్రాధాన్యత ఓటును పట్టభద్రులు వేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. కూటమి అభ్యర్థి గెలిస్తే వారికి ఎటువంటి మేలు జరుగుతుందో వివరించాలని తెలిపారు. సమన్వయకర్తలుగా మనం ఏర్పాటు చేసిన నరసరావుపేట నియోజకవర్గం మార్కండే బాబు గారికి, అదేవిధంగా మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ గారికి, ఈ సమావేశానికి ముఖ్యంగా మనందరం కూడా మీకు పరిచయం చేయడానికి కోసమే కాకుండా మన కుటుంబంలో ఒక సభ్యుడిగా చేరబోతున్న మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు పలకడానికి, మనం ఒక బాధ్యతతోటి ఎలక్షన్ ముందు తీసుకెళ్ళడానికి ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, ఈ సమావేశానికి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పారు. ఏ విధంగా మనం సమన్వయపరుచుకుంటూ కలిసికట్టుగా ఎన్ని కష్టాలైనా సరే మనం ఎదుర్కొని గత 5 సంవత్సరాలు చేసిన అనేక కార్యక్రమాలు మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ప్రత్యేకంగా మా వీర మహిళలందరినీ కూడా చూడగానే నాకు గుర్తొచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కోదాడ నుంచి మనందరం కూడా ఆ రోజు ఒక పోరాటం చేసుకుంటూ గన్నవరం ఎప్పుడైతే విమానం ల్యాండ్ అవ్వకుండా చేశారో కోదాడ వరకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకుని తిరిగి వస్తున్నప్పుడు ఏ విధంగా పోలీసుల ద్వారా మనం అనేక ఇబ్బందులు పడ్డాం ఆ రోజు చూసాం. ప్రతి పోరాటంలో మీ పాత్ర ఉంది, మీ భాగస్వాములుగా మీరు నిలబడ్డారు. ఇందాక దుర్గేష్ గారు చెప్పినట్టు ఈరోజు వేదిక పైన మేము ఒక పదవిలో కూర్చున్నామంటే మీరు ఏ మాత్రం కూడా స్వార్థం లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం సమాజానికి ఉపయోగపడే విధంగా. విజయవాడ కృష్ణలంకలో అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్ సమీపంలో 3 పోర్షన్ల తాటాకుల ఇల్లు అగ్నికి ఆహుతైంది. రాత్రి 12:30 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. విజయవాడ కృష్ణలంకలో అగ్ని ప్రమాదం జరిగింది. 20వ డివిజన్ స్థానిక పొట్టి శ్రీరాములు మున్సిపల్ స్కూల్ సమీపంలో 3 పోర్షన్ల ఇంటిలో తొలుత తాటాకుల ఇల్లు అగ్నికి ఆహుతైంది. 3వ భాగంలో ఒక కుటుంబం అద్దెకుంటుంది. ఆదివారం రాత్రి 12:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ మంటలు క్రమంగా 2 భాగాలకు వ్యాప్తి చెందాయి. సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు గంటకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. సామాన్లు అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఆ ఇళ్లల్లో ఉంటున్న వారంతా క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కృష్ణలంక అగ్ని ప్రమాద బాధితుల్ని స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు పరామర్శించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడి ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ఓదార్చిన ఎమ్మెల్యే గద్దె తక్షణ సహాయార్థంగా ఒక్కో ఇంటికి 60,000 చొప్పున 3 కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించారు. బాధితులకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. అగ్ని ప్రమాదం ఘటన అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి బాధిత కుటుంబాలకి తగిన న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గద్దె తెలిపారు. రాత్రి 11:30 టైంలో మంటలు వచ్చినాయండి. ఎలా వచ్చినాయి కూడా తెలియదు. మేమే ఆర్పుదామని చూసాం. నీళ్ళు ఉన్నాయి కానీ పోతే ఒకవైపు ఆర్పితే ఇంకో వైపు వచ్చేసిందండి. బట్టలు కానీ తినే గుడ్డలు కానీ ఏమి లేకుండా నడు రోడ్డు మీద నిలబడిపోయామండి. వాళ్ళు అద్దెకుంటున్నారు. మా అత్తయ్య ఒక గదిలో ఉంటుంది, మేము ఒక గదిలో ఉంటున్నాం. మొత్తం ఏమి లేదండి, నడు రోడ్లో నిలబడిపోయాం. మాకు ఉంటాకు కూడా లేదు, తలదాచుకోవడానికి మాకు ఇల్లు లేదు. బట్టలు కానీ డబ్బులు కానీ ఉన్న చిన్న చితక బంగారం మెషిన్ కుట్టుకుని బతుకుతామండి.
మా వారు బట్టలు అమ్ముతారు, అవి కూడా ఉన్నాయి. డ్రాయర్లు బన్నీలు సరుకు కూడా ఉండిపోయింది. ఇప్పుడు బతకడానికి కూడా మాకు జీవనాధారం ఏమీ లేకుండా రోడ్డు మీద నిలబడిపోయామండి. ఇంటికి పిల్లోడు పాస్కల్ వేసాడు సార్, మొత్తం చివరంతా ఉండిపోయింది సార్. పిల్లడికి వెళ్ళలేకపోతే మేము కూడా బూడిద అయిపోయాం సార్. మొత్తం అంతా కలిపి పిల్లడు ఫీజు కట్టవలసిన డబ్బులు అందులోనే ఉన్నాయి, బంగారం మొత్తం డబ్బులు మొత్తం తెలియదు సార్. ఎలా జరిగింది కూడా తెలియదు సార్. పిల్లడు లేసి చెప్పాడు సార్. ఇంకా గబుకు మంది లేసి నీళ్ళు చల్లినప్పుడు పిల్లడు వీళ్ళు లేపితే వీళ్ళు కూడా లేసి అప్పుడు అందరం నీళ్ళతో తడిపాం కానీ ఆయన ఆగలేదు సార్, అంటుకుంటూనే ఉంది సార్. 60,000 ఇచ్చారు సార్, సాయం చేశారు సార్. ఆయన ఏదో సాయం చేస్తానన్నారు సార్, ఉండడానికి కూడా ఏదో. రాత్రి 21వ డివిజన్లో వచ్చేటప్పటికి అండి ఫైర్ జరిగిందని చెప్పి మన జనసేన క్యాడర్ ఫోన్ చేశారు. అప్పుడు ఒకటైనా మేము రావడం జరిగింది. అప్పటికే చాలా వరకు దీనిపైన అది తాటాకుల పైన మనకు వచ్చేటప్పటికి ఫ్లెక్సీలు ఉండటం మూలంగా ఫైర్ చాలా ఎక్కువగా జరగడం జరిగింది. అయితే ఆ టైంకి అందరూ కలిపి ఇక్కడ ఈ వాడకట్లో ఉన్నటువంటి చుట్టుపక్కల కుర్రవాళ్ళు కానివ్వండి, ఆడవాళ్ళు, మహిళలు అందరూ కూడా కలిపి వీళ్ళని బయటికి తీసుకొచ్చేయడం జరిగింది. ప్రాణ నష్టం లేకుండా మాత్రం చేయగలిగాం రాత్రి. ఆ తర్వాత రాత్రి 2:30-3 గంటల వరకు కూడా ఇక్కడే ఉండి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మనం ఫోటోలు అన్నీ పంపించడం కూడా జరిగిందండి. మరి ఈ రోజున ఎమ్మెల్యే గారు రాత్రి చెప్పారు, నేను మార్నింగ్ ఉదయం వస్తానన్నారు. ఇప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే వీళ్ళకి పూర్తిగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా పూర్తిగా హామీ చేసే బాధ్యత ఈ కాలిపోయినటువంటి బట్టలకు కానివ్వండి, వాళ్ళకి కొన్ని సామాన్లకు కానివ్వండి, ఆర్థికంగా ఒక 4-5 రోజులు వాళ్ళు తట్టుకునేటట్టు ఎమ్మెల్యే గారు సాయం చేయడం జరిగింది. ఇంకా భారీగా కూడా ఆయన సాయం చేస్తాను, మీకు ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మనకి ఈ షెడ్ ఎంత ఎస్టిమేషన్ అయిద్దో మీకు అనుకున్న రీతిలో నేను ఇంకా ఎక్కువగానే న్యాయం చేస్తానమ్మా, చంద్రబాబు గారితో మాట్లాడి కూడా నేను ఇల్లు నివాసం కూడా కట్టిస్తానన్నారు. ఈ అద్దెకున్నటువంటి ఈవిడికి మాత్రం ఖచ్చితంగా ఆవిడికి కూడా ఒక ఇల్లు ఎక్కడో సాట రాయిపిద్దామని చెప్పి హామీ ఇవ్వడం జరిగిందండి. బీజేపీ 11 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదని, ఆదాని అంబానీల ఆర్థిక లాభం కోసం మాత్రమే బీజేపీ పనిచేస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విమర్శించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ స్థాయి పడిపోయిందని చెప్పారు. భారతదేశం ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని అన్నారు. ఈవీఎంల మూలంగానే బీజేపీ గెలుస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టులో ఈవీఎంల జడ్జిమెంట్ కోసం కూడా 500 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎటుపోయిందని అన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు అభివృద్ధి లేదని చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 ని చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, జగన్ ని చూసి భయపడి మళ్లీ వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని భావించి ఓట్లు వేశారని అన్నారు. కానీ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం యథారాజా తదా ప్రజాగా ఉందని చెప్పారు. భారతదేశ ప్రజాస్వామ్యం నాశనం అయిపోతా ఉందని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాత్రి ఏం జరిగింది? అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులు ఆడ అమ్మాయిలు చదువుకుంటున్నట్టు అమ్మాయిలు బాత్రూమ్కి పోతే ఫోటోలు తీస్తున్నారు. అర్ధరాత్రి పూట నిచ్చెనేసుకొని. ఏమవుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? నేను అడుగుతున్నా మా ఊరబ్బాయి చంద్రబాబు నాయుడిని, నాకు 50 సంవత్సరాలుగా తెలుసు. అనంతపూర్లో అర్ధరాత్రి అమ్మాయిలు పోతే బాత్రూమ్ పోతే ఫోటోలు తీసేదేంద్రా బాబు? చంద్రబాబు ఎక్కడున్నావు? ఏంది నీ పరిపాలన? ఏం చేస్తున్నావయ్యా? ఎందుకయ్యా ఈరోజు తిరుపతికి వెళ్తున్నావు? ఒక ఏదో కాంట్రాక్ట్ ఇచ్చేదానికి, ఏదో కాంట్రాక్ట్ తీసుకునేదానికి ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రి రావాలనా? ఏమవుతుందా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? వైద్య శాఖ ఎవరో చెప్పారు, నాకు ఇష్టం లేకపోయినా చెప్తాను. సూది లేదు దూది లేదంటాడు. ఏమవుతా ఉంది? కరోనా లాంటి జబ్బు వస్తా ఉంది. ఏం చేస్తుంది ఆరోగ్య శాఖ? ఏం చర్యలు తీసుకుంటా ఉంది? బడ్జెట్ లో ఏం చేస్తున్నారు మీరు? మరి వెనుకబడిన ప్రాంతాలు, రెండవది రైతుల సమస్యలు భయంకరంగా ఉన్నాయి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని టీడీపీ నేతలు గద్దె క్రాంతికుమార్, జాస్తి సాంబశివరావు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని కోరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ వెటర్నరీ కాలనీలో ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు క్రాంతికుమార్ మరియు స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మరియు టీడీపీ శ్రేణులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటిని గెలిపించాల్సిన ఆవశ్యకతను పట్టభద్రులకి వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా కూటమి ప్రభుత్వ పాలన జరుగుతుందని వెల్లడించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఆలపాటిని గెలిపిస్తే వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించేందుకు వీలుంటుందని చెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుని కూటమి అభ్యర్థికి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈరోజు 4వ డివిజన్లో వెటర్నరీ కాలనీ పార్క్లో రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కారణంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరపున అభ్యర్థించడానికి కూటమి ప్రభుత్వం నుండి మేమంతా ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ అందరూ కూడా తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారే గెలుస్తారు, తప్పకుండా అందరం కూడా మీకే సపోర్ట్ ఉన్నామని క్లియర్గా చెప్తున్నారు. కానీ మెయిన్గా ఇప్పుడు అందరికీ తెలియాల్సింది ఏంటంటే రేపు ఓటింగ్కి ప్రతి ఒక్కరూ కూడా టైంకి వచ్చి బ్యాలెట్ పేపర్ మీద వారు ఇచ్చిన పెన్నుతో పేరు పక్కన 1 అని రాసి వెళ్ళడం అనేది, ఎందుకంటే జనరల్ ఎలక్షన్ అనేది ప్రతి 5 ఏళ్ళు జరుగుతుంది. అందులో ఈవీఎంస్ తో బటన్ నొక్కి అది ఒక రకంగా జరుగుతుంది. బ్యాలెట్ ఓటింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్ కాబట్టి కొంచెం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఎలాగైతే ఈ ఓటేశారో అలాగే ఇప్పుడు దీనికి కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా అలాగే రావాలి అని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. ఈ 7 నెలలు పాలన కూడా చాలా బాగుంది అంటున్నారు అందరూ కూడా. దాంతో పాటు ఇప్పుడు మనకి వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మనం చేసే అభివృద్ధి అందరికీ అందాలి. మెయిన్ గా గ్రాడ్యుయేట్స్ కి దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకొక 20 లక్షల ఉద్యోగాల దాకా సృష్టించడానికి కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. అలాగే బోల్డ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావాలి స్టేట్ లోకి. ఈ టైంలో గవర్నమెంట్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 7 నెలల పాలనకి ఇది ఒక స్లిప్ టెస్ట్ లాంటిది. దానికోసం అందరూ కూడా ప్రజలందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఫిబ్రవరి 27వ తారీఖున తప్పకుండా వచ్చి మీ వాల్యుబుల్ ఓట్ని ఉపయోగించి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధికి గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి తరఫున విద్యావంతుడు అడ్వకేట్ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఈ రోజున ఎమ్మెల్సీ కౌన్సిల్లో గళవిప్పగలిగినటువంటి నాయకుల అవసరం ఎంతైనా ఉన్నది. అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున గ్రాడ్యుయేట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం తెలుగుదేశం పార్టీ తరఫున గ్రాడ్యుయేట్స్ గొంతు బలంగా కౌన్సిల్లో వినిపించే దానికోసం ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభ్యర్థిత్వంగా మేము బలపరుస్తా ఉన్నాం. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె క్రాంతి ఆధ్వర్యంలో కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఒక బృందంగా ఏర్పడి డోర్ టు డోర్ క్యాంపెయిన్, అదే విధంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఎవరైతే ఎక్కడున్నారో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి వేయాలని చెప్పి ప్రచారం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున వెటర్నరీ కాలనీలో వాకర్స్ దగ్గర ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. వారందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ముందుకు వచ్చారు. అత్యధిక మెజార్టీతో మరి ఆలపాటి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ తెలిపారు. దళితుల హక్కుల అణచివేతను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలియజేశారు. మాలల హక్కులను కాపాడుకునేందుకు అఖిల భారత మాల సంఘాలు జేఏసీ కృషి చేస్తుందని తెలిపారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యనిర్వాహక సమావేశం గాంధీనగర్లో ఒక హోటల్లో నిర్వహించారు. కార్యక్రమంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ కార్యవర్గ ఎన్నిక మరియు నియామక పత్రాలు జారీ చేశారు. ఈ సందర్భంగా అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఉప్పులేటి దేవిప్రసాద్ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని తెలియజేశారు. దళితుల హక్కుల అణచివేతను ఎదుర్కొనేందుకు కార్యాచరణ రూపొందించడం జరిగిందని తెలియజేశారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని, న్యాయ విరుద్ధమని, సామాజిక విరుద్ధమని ఇప్పటికే న్యాయ పోరాటం మొదలుపెట్టామని అన్నారు.
డిసెంబర్ 15న గుంటూరు జిల్లా నల్లపాడులో మాలల మహాగర్జన కార్యక్రమానికి లక్షలాది మాలలు హాజరై ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాన్ని మానుకోవాలి, లేనిచో మాలలు క్షేత్రస్థాయిలో ఉద్యమించడానికి అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఉద్యమిస్తుందని తెలిపారు. ఈరోజు అఖిల భారత మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్యనిర్వాహక సమావేశం ఇక్కడ జరుగుతుంది. ఇంకా కంప్లీట్ కాలేదు. చాలామంది వక్తలు మాట్లాడారు. చాలా కీలకమైనటువంటి సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల పోరాట ఉద్యమంలో భాగంగా ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్యమైనటువంటి ఎజెండా ఏంటంటే కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేయటం, నియమించటం, నియామక పత్రాలు అందజేయటం, అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్ క్లాసిఫికేషన్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఈ యొక్క మిశ్రా కమిషన్ కానివ్వండి, అలాగే సోషల్ ఆడిట్ కానివ్వండి, వీటన్నిటి మీద చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మాల సామాజిక వర్గానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలుగా మేము భావిస్తున్నాం. దాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వానికి మేము చెప్తున్నాం, గత డిసెంబర్ 15వ తారీఖున మాలల మహాగర్జనని గుంటూరు జిల్లా నల్లపాడులో 5 లక్షల మందితో మేము మహాగర్జన సమావేశాన్ని నిర్వహించాం. ప్రజలందరూ కూడా రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చి వాళ్ళు గర్జించి ఈ యొక్క వర్గీకరణ అనేటువంటి విధానానికి స్వస్తి చెప్పాలి అని చెప్పి ప్రభుత్వానికి ఉద్యమాన్ని ఏర్పరచబడటానికి ఈరోజు పునాది వేస్తా ఉన్నాము. ఈరోజు మేము తీసుకున్న నిర్ణయాల్లో వచ్చే ఆదివారం కర్నూలులో లక్షలాది మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాము. అలానే మార్చి 23న తిరుపతిలో కూడా లక్షలాది మందితో మాలల మహాసభను నిర్వహిస్తా ఉన్నాము. ఈ యొక్క మీటింగ్ ద్వారా ఈ యొక్క ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మా యొక్క మూమెంట్ ఒక మాస్ మూమెంట్ లాగా ఇక్కడ నుండి బయలుదేరుతుంది. ఈ మాస్ మూమెంట్ ని మీరు తట్టుకోలేరు. మాల అంటేనే మాస్. ఈ యొక్క మాస్ మూమెంట్ ని మహా ఉధృతం చేసి ఈ యొక్క వర్గీకరణ ఏదైతే మీరు ముందుకెళ్తున్నారో మీకు స్పీడ్ బ్రేకర్ గా ఉండి మీ వర్గీకరణ ప్రయత్నాలను తిప్పికొట్టి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుల్ని రక్షించుకుంటామని ఈ యొక్క సభాముఖంగా మేము ప్రమాణం చేస్తాం. లెక్కలు చూపించుకుంటూ ఇవాళ ఎంత వరకు దిగజారిపోయారంటే, మాదిగల మీద వాళ్ళకున్న ప్రేమ మాలలుగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా తీసుకెళ్లి మాదిగల్లో కల్పిస్తున్నటువంటి కర్మ ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుంది. ఏ విధంగా అయితే మీరు మమ్మల్ని వద్దు అనుకుంటున్నారో అదే విధంగా రాబో రోజుల్లో కూడా మాలల్ని కించపరిచిన, మాలల్ని అవమానించిన, అంబేద్కర్ గారి ఆలోచన విధానికి విరుద్ధంగా వెళ్ళిన ఏ రాజకీయ పార్టీ అయినా సరే మాలలతో పెట్టుకుంటే కాలక్రమంలో కొట్టుకుపోయాయి. అదే విధంగా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు కూడా త్వరలోనే మీ కుర్చీలు కదిలిపోయే విధంగా మాలల మహాగర్జన డిసెంబర్ 15వ తారీఖున ఏ విధంగా జరిగింది, ఎంతమంది మాలలు వచ్చారు అని అనేది మీరు గమనించుకున్నారు. మీ టేబుల్ మీదకే 4 లక్షల మంది వచ్చారని తెలిసిన వెంటనే మీకు చెమటలు పట్టాయన్న విషయం కూడా మాకు తెలుసు. డెఫినెట్ గా మాలలు రాబో రోజుల్లో మీకు సమాధానం చెప్తారు. మీకైనా మీ కుమారుడికైనా మాలల్ని విడదీయాలి, మాలల్ని వర్గీకరణ చేయాలనే ఆలోచన మానుకోకపోతే ఇదే మీ చివరి మీ రాజకీయ ప్రయాణానికి స్వస్తి చెప్పే రోజు రాబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జేఏసీ ఈ రాష్ట్రం మొత్తం చాలా గట్టిగా ఒక పీటలు వేసుకుంటూ మేము ముందుకు సాగబోతున్నాం. సో డెఫినెట్ గా
అన్ని విధాలుగా దళితులకి అన్ని విధాలుగా అందరికీ జేఏసీ సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా మనకచెర్ల అనుసంధానం ప్రాజెక్టుని స్వాగతిస్తున్నామని సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమకు 7.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అలాగనే సాగునీరు అందిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మెట్ట ప్రాంతానికి అత్యవసరమని అన్నారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొంతమంది మేధావుల ముసుగులో ఉన్నవారు దీన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. గత కృష్ణా బోర్డుని విజయవాడలోనే ఏర్పాటు చేయాలని అన్నారు. ఇందుకోసం తాము 10 సంవత్సరాలుగా నీటి సంఘాల తరపున, రైతుల తరపున అడుగుతూనే ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి. దీనికి 2014-19 అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ 2019-24 వైసీపీ ప్రభుత్వంలో కానీ 6 సార్లు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర జలశక్తి శాఖకి లెటర్లు రాసి విజయవాడలో పెట్టమన్నాయి. ముఖ్యంగా కృష్ణానది మీద ఉన్నటువంటి ఎస్ఆర్బిసి, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి 30 లక్షల ఎకరాలకి కృష్ణానది నడిబొడ్డున మన రైల్ రోడ్డు విమాన కనెక్టివిటీ ఉన్నటువంటి అమరావతిలో ఏర్పాటు చేయాలని చెప్పి గతంలో కోరాము. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ఏర్పాటు చేయండి అని చెప్పి కేఆర్ఎంబికి లెటర్ రాసి చర్యలు తీసుకోమని కోరింది. దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. అట్లాగే అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కొంతమంది ముసుగులో మేధావులు కర్నూలులో పెట్టమని అంటా ఉన్నారు. సమగ్ర అభివృద్ధికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికోసమే కర్నూలులో లోకాయుక్త ఇచ్చాం, హైకోర్టు బెంచ్ ఇచ్చాం. మేము రాయలసీమకు వ్యతిరేకం కాదు కాబట్టి అన్ని సానుకూల అంశాలు ఉన్నాయి కాబట్టి అమరావతిలో ఏర్పాటు చేయాలని కేఆర్ఎంబి నిర్ణయం తీసుకుంది. అట్లాగే ఈ నెల 19వ తారీఖు కృష్ణా జలాల మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు మన ప్రభుత్వం వాదనలు ఉన్నాయి. ఆ సందర్భంగా ఇప్పటికే మన ప్రభుత్వం సమర్థవంతంగా వాదనలు వినిపించి తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల మీద ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు అధ్యక్షులు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య, వైస్ చైర్మన్, నాగార్జున సాగర్ ఎడమకాల ప్రాజెక్ట్ కమిటీ, ఉమ్మడి కృష్ణా జిల్లా. ముఖ్యంగా ఈ రోజు సాగునీటి సంఘాల సమాఖ్య తరఫున ఈ ప్రెస్ మీట్ కి వచ్చినటువంటి నాగార్జున సాగర్ ఎడమకాలవ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు గారు, అట్లాగే కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ దేవబోయిన వెంకటేశ్వరు, అట్లాగే కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు, అట్లాగే పశ్చిమ డెల్టా వైస్ చైర్మన్ నువ్వుల సునీల్ చౌదరి గారు, తూర్పు డెల్టా వైస్ చైర్మన్ మన మామూలు వల్లూరుపల్లి గణేష్ గారు, డిసి అధ్యక్షులు కటార్ కోటేశ్వరరావు, అట్లాగే పామత్ శ్రీనివాస్ గారు, యార్లకట్ట రవిబాబు గారు, ఇంకా అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోయే పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని స్వాగతిస్తా ఉన్నాం సాగునీటి సంఘాల తరఫున. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు ఈ పోలవరం బనకచెర్ల అనేది గోదావరి వరద జలాల మీద మనం నిర్మిస్తా ఉన్నాం. అక్కడి నుంచి కుడి కాలువ ద్వారా వైకుంఠపురం బ్యారేజీ తీసుకొచ్చి అక్కడి నుంచి ఒక లిఫ్ట్ ద్వారా నకిరేకల్లు దగ్గర మన నాగార్జున సాగర్ కుడి కాలువ 80 కిలోమీటర్ల దగ్గరికి తీసుకెళ్తాం. ఇది ప్రాథమికంగా మొదటి దశ. ముఖ్యంగా ఈ పోలవరం బనకచెర్లతో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో వెనకబడిన జిల్లాల్లో సాగర్ ఎడమకాల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా. ఇప్పుడు సోదరులు గోపాలకృష్ణ గారు చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో గోదావరి
కృష్ణా పెన్నా నదుల అనుసంధానం కోసం పోలవరం బనకచర్ల ఏదైతే ప్రపోజ్ చేస్తూ ఉందో ఆ ప్రతిపాదనని మేము స్వాగతిస్తూ ఉన్నాం. అట్లాగే కృష్ణా జలాల వివాదంలో మరి పనిచేస్తూ ఉన్నటువంటి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దాని ప్రధానమైనటువంటి కార్యాలయాన్ని కృష్ణా నదికి సమీపాన అన్ని అంగులు ఉన్నటువంటి అమరావతి కానీ విజయవాడలో కానీ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని కూడా మేము సాగునీటి సంఘాల తరఫున స్వాగతిస్తా ఉన్నాం. అయితే నిన్న తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు కె తారక రామారావు మాట్లాడుతా కృష్ణానది జలాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఈ రోజుకు మాకున్నటువంటి హక్కు ప్రకారం రావాల్సినటువంటి నీళ్ళే రానటువంటి పరిస్థితుల్లో కొన్ని పంటలు ఎండిపోతూ ఉంటే అనేక పర్యాయాలు తెలంగాణ అధికారులను మేము రిక్వెస్ట్ చేసినా కూడా మాకు రావాల్సినటువంటి నీరు సక్రమంగా అందటం లేదు. బంగారు వజ్రాభరణాల రంగంలో తనదైన ముద్ర వేసిన రాధే గోల్డెన్ డైమండ్స్ వారి నూతన షోరూం కార్లా డైమండ్స్ నగరంలో ఘనంగా ప్రారంభమైంది. నాణ్యమైన అధునాతన వజ్రాభరణాలతో ఆభరణ ప్రియులకి కనువిందు చేస్తోంది. నగరంలోని బృందావన్ కాలనీ డీవీ మేనర్ ఎదురుగా గల ఏ కన్వెన్షన్ హాల్ రోడ్లో బంగారు వజ్రాభరణాలకి ప్రసిద్ధిగాంచిన రాధే గోల్డెన్ డైమండ్స్ వారి నూతన షోరూం కార్లా డైమండ్స్ ని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనకల్ల విద్యాధరరావు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మిడతో మాట్లాడారు. విజయవాడ నగరం రాజధాని కలతో పుంతలుగా ముందుకు వెళుతూ ఉందని, అనేక వ్యాపార సంస్థలు విజయవాడ నగరంలో వ్యాపార అభివృద్ధి కోసం రావడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. నేడు నగరంలో కార్లా డైమండ్స్ స్వచ్ఛమైన నాణ్యమైన వజ్రాభరణాలతో ప్రారంభం కావడం శుభపరిణామమని తెలియజేశారు. ఇతర రాష్ట్రాలలో తయారైనటువంటి అధునాతన వజ్రాభరణాలు ఈ షోరూంలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. మేలిమి వజ్రాభరణాలతో ఈ షోరూం దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొనకల్ల విద్యాధరరావు మాట్లాడుతూ నగరంలో మహిళలకి మరి ముఖ్యంగా యువతను ఆకట్టుకునే విధంగా నాణ్యమైన వజ్రాభరణాల నూతన షోరూంను ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. స్వచ్ఛమైన నాణ్యమైన వజ్రాలను తక్కువ ధరకి కొనుగోలుదారులకి అందిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ గత 13 నెలల క్రితం విజయవాడ జై హింద్ కాంప్లెక్స్ నందు రాధే గోల్డెన్ డైమండ్ షోరూంని ప్రారంభించామని చెప్పారు. నగరవాసులతో పాటు అనేక మంది చక్కని ప్రోత్సాహాన్ని ఇచ్చారని, ఇదే ప్రోత్సాహంతో నేడు బందర్ రోడ్లోని బృందావన్ కాలనీలో కార్లా డైమండ్స్ని ప్రారంభించామని చెప్పారు. తమ రాధే గోల్డెన్ డైమండ్స్కి ఎటువంటి ఆదరణ కల్పించారో అదేవిధంగా తమ కార్లా డైమండ్స్ని ఆదరించాలని కోరారు. నాణ్యమైన అధునాతన మోడల్స్ని అందుబాటులో ఉంచామని, ప్రతి ఒక్కరూ తమ షోరూంని సందర్శించాలని కోరారు. స్త్రీలకి అందంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రతి వ్యక్తికి ఒక యాంబిషన్ ఉంటుంది. ఆ యాంబిషన్లో గోల్డ్ తర్వాత డైమండ్, ఆ డైమండ్ ఎలా ఉండాలి, ఆ డైమండ్ యొక్క స్వచ్ఛత ఎలా ఉండాలి అనే దానికి ఆదర్శంగా ఈరోజు విజయవాడ నగరంలో కార్లా ఎక్స్క్లూజివ్ డైమండ్స్ ప్రారంభం జరిగింది. అందరికీ ఉపయోగపడే విధంగా నమ్మకానికి మరోసారి విజయవాడ నగరంలో ఈ కార్లా డైమండ్ ప్రత్యేకత చూపించే విధంగా యూత్ అందరూ కలిపి ప్రారంభించడం, ఈ ప్రారంభోత్సవంలో మేమందరం పాల్గొనడం చాలా ఆనందదాయకం. అందరికీ మరి ప్రత్యేకంగా ఆఫర్లు ఉన్నాయి. ఈ ఆఫర్లన్నీ మహిళా లోకం అందరూ, అలాగే జెంట్స్కి, పిల్లలకి అందరికీ ఉపయోగపడే విధంగా ఒక డైమండ్ మనం కనుక తగిలిస్తే మనం ఎలా ఫీల్ అవుతామో ఆ డైమండ్ యొక్క విధి విధానాలన్నింటినీ రూపొందించి ప్రత్యేకంగా తయారు చేసినటువంటి డైమండ్స్ యొక్క నగలన్నీ ఈ షోరూంలో ఈరోజు మనం చూసాం. వాటన్నిటినీ మీ అందరికీ అందజేసే విధంగా, ప్రత్యేకతను చూపించే విధంగా ఈ కార్లా డైమండ్స్ దినదినాభివృద్ధి చెందాలని, ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వీరందరికీ శుభాకాంక్షలు. మేము గత 13 నెలల క్రితం విజయవాడలో జై హింద్ కాంప్లెక్స్ నందు రాధే గోల్డెన్ డైమండ్స్ అనే జ్యువెలరీ షాప్ను ప్రారంభించున్నాము. ఆ యొక్క రాధే గోల్డెన్ డైమండ్స్ షాప్ని మమ్మల్ని అందరూ ఆదరించి మాకు ఎంతో ప్రోత్సాహకరం ఇచ్చి ఈ కార్లా డైమండ్స్ అనే ఎక్స్క్లూజివ్ డైమండ్ షోరూమ్ను ప్రారంభించడానికి మాకు కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఆ ప్రోత్సాహంతోనే ఈ కార్లా డైమండ్స్ సంస్థని మేము ప్రారంభించాము. మాకు రాధే గోల్డెన్ డైమండ్స్ అనే జ్యువెలరీ షాప్ని
మాకు ఏ విధంగా అయితే ప్రోత్సహించారో ఈ కార్లా డైమండ్స్ కూడా అదే విధంగా ప్రోత్సహించి ముందు రోజుల్లో మాకు ఇంకా బ్రాంచ్లు విస్తరించే విధంగా మీ అందరి ఆశీస్సులు ఉండాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుచు మీ కార్లా డైమండ్స్ టీం. పేరు హర్షవర్ధన్ అండి. మనం ఇప్పుడు కార్లా డైమండ్స్ అనేది విజయవాడ ఫస్ట్ డైమండ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్. ఇప్పుడు దాకా డైమండ్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ లేదన్న ఉద్దేశంతో విజయవాడ లాంటి సిటీలో, హైదరాబాద్ లాంటి, బాంబే లాంటి సిటీకి వెళ్ళకుండా మన వాళ్ళు కూడా ఇక్కడ కూడా మనకి అందుబాటులో నగలు ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈ షోరూమ్ స్థాపించామండి. ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆఫర్లు ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి సందర్భంగా కొన్ని ఆఫర్లు కూడా పెట్టామండి. డైమండ్ వచ్చేసరికి మనకి రౌండ్ డైమండ్స్ అన్నీ కూడా 49,999 రూపీస్ మాత్రమే అండి క్యారెట్, ఫస్ట్ 15 రోజులు. తర్వాత మనకి 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయల ఐటమ్స్ పర్చేస్ చేసిన వారికి యాపిల్ ఎయిర్పోడ్స్ ఇస్తున్నాము. అలా 10 లక్షల రూపాయలు పర్చేస్ చేసిన వారికి యాపిల్ వాచ్ ఇస్తున్నాము. అలా మనకి 20 లక్షలు 30 లక్షలు అలా పర్చేస్ చేసిన వారికి ఒక్కొక్క యాపిల్ గిఫ్ట్ ఇచ్చుకుంటూ ఫైనల్గా 50 లక్షల రూపాయలు వర్త్ డైమండ్ ఐటమ్ పర్చేస్ చేసిన వారికి వెస్పా స్కూటర్ గిఫ్ట్ ఇస్తున్నామండి. ఇవన్నీ కూడా ఫస్ట్ 15 రోజులే ఉంటాయండి. అది కాకుండా మనం డైమండ్లో ఇప్పుడు లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఎక్స్క్లూజివ్ స్కీమ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నామండి. ఎక్కడా కూడా మనకి డైమండ్కి తరుగు మజూరు లేకపోవడం అనేది ఏ స్కీమ్లో ఉండదండి. ఇది ఫస్ట్ టైం మనం ప్రారంభిస్తున్నాము. ఇది ఈ 15 రోజుల్లో ఇంకో ఎక్స్ట్రా ఆఫర్ ఏంటంటే, ఈ 15 రోజుల్లో స్కీమ్ కట్టిన వారికి రేపొద్దున రిటర్న్ ఇచ్చినప్పుడు ఎక్స్చేంజ్ కాకుండా క్యాష్ కూడా కావాలంటే 100% బైబ్యాక్ చేస్తామండి. ఈ ఫస్ట్ 15 డేస్ ఎవరైతే స్కీమ్ కడతారో వాళ్ళకి 100% క్యాష్ బైబ్యాక్ కూడా ఉంటుందండి. విజయవాడ నగరం రాజధాని కళలో పుంతలు పుంతలుగా ముందుకు వెళ్తూ ఉంది. అనేకమైన వ్యాపార సంస్థలు విజయవాడ నగరంలో వ్యాపార అభివృద్ధి కోసం రావడం జరుగుతూ ఉంది. ఈ రోజున కార్లా డైమండ్స్ అంతా యూత్. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక కూడా ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకళ్ళనే ఎంటర్ప్రెన్యూర్ కావాలి. దానిలోని యూత్ అంతా కూడా ఇక్కడ ప్యూర్ డైమండ్స్ విత్ ప్యూర్ గోల్డ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెచ్చి తయారు చేయించి అందరికీ అందుబాటులో తీసుకురావడానికి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా దినాభివృద్ధి చెందాలా, దీని ద్వారా రాష్ట్రానికి ఆదాయం రావాలా, ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమానికి వాడాలా, అభివృద్ధికి వాడాలా. ఈ కాన్సెప్ట్లో మరి యూత్ అంతా కూడా బాగా దీన్ని వ్యాపార సంస్థను అభివృద్ధి చేసి వాళ్ళు అభివృద్ధి చెందాలి, వాళ్ళతో పాటు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యూత్ అందరికి కూడా, భాగస్వాములందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. విజయవాడలో బందర్ రోడ్లో, బృందావన్ కాలనీ రోడ్లో కార్లా డైమండ్స్ అనే ఎక్స్క్లూజివ్గా డైమండ్ షోరూమ్ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. యూత్ అందరూ కూడా ఈ చక్కగా ఒక డైమండ్ స్టోర్ పెట్టి ఇక్కడున్న మహిళా లోకానికి అందరికీ కూడా చక్కటి ఆఫర్లు కావచ్చు, మంచి క్వాలిటీ డైమండ్స్, అది కూడా తక్కువ ధరకు అందించే విధంగా ఈ షోరూమ్ని కూడా రూపొందించడం జరిగింది. విజయవాడ నగర మహిళలే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలలో మహిళా లోకం అంతా కూడా ఈ షోరూమ్ విజిట్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆల్రెడీ ఇంతకుముందు గోల్డ్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. గోల్డే కాకుండా డైమండ్స్ కూడా ఎక్స్క్లూజివ్గా విజయవాడలో ఇంతవరకు ఏ షోరూమ్ లేదు. ఇది ఒకటే డైమండ్స్కి ఎక్స్క్లూజివ్గా షోరూమ్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళు పెట్టే ఆఫర్లు కావచ్చు, వీళ్ళు పెట్టే ఐటెంలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే 5గురు కూడా చూశారంటే అందరూ యూత్ అనమాట. చక్కటి ఆలోచనతో ఇప్పుడు లేటెస్ట్ ఎవరైతే వాడుతున్నారో ఆ లేటెస్ట్ ఐటమ్స్ని కూడా తీసుకొచ్చి పెట్టే విధంగా ఈ షోరూంలో అన్ని రకాల ఐటమ్స్ పెట్టారు. ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేసి వాళ్ళు ఏదైతే డైమండ్స్ పర్చేజ్ చేయదలుచుకున్నారో వారందరూ కూడా ఈ షోరూంలో పర్చేజ్ చేయాలని, అదేవిధంగా వీళ్ళ వ్యాపారం కూడా చాలా అభివృద్ధి చెందాలని చెప్పని ఇటువంటి స్టోర్స్ మరిన్ని పెట్టే విధంగా మన అమ్మల గన్నమ్మ, ముగ్గురమ్మల పూలపటమ్మ, కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులు వీళ్ళందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వీళ్ళందరికీ కూడా నా యొక్క వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకి సీఎం చంద్రబాబుకి ఆహ్వానం. శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు. సీఎం చంద్రబాబుకి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీశైలం ఆలయ ఈవో. కేసీఆర్ కి బర్త్డే విషెస్ తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు కేసీఆర్ పుట్టినరోజు. బీఆర్ఎస్ అధినేతపై విషెస్ వెల్లువ.
మరెన్నో సంవత్సరాల పాటు ప్రజాసేవలో గడపాలన్న పవన్ కళ్యాణ్. కుంభమేళాకు భార్య కొడుకుతో వెళ్లిన మంత్రి నారా లోకేష్. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన లోకేష్. అక్కడి నుంచి వారణాసికి బయలుదేరిన లోకేష్ బ్రాహ్మిణి. వారణాసి నుంచి విజయవాడకు తిరుగు పయనం. పోలీసుల ఎదుట లొంగిపోయిన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి నిందితులు. 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి. 88 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు. తాజాగా జానీ, కలాం అనే 2 నిందితుల లొంగిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.